హలో అండి, చూస్తున్నారు కదండి మునక్కాయ పీసెస్ అండి. పైన పీల్స్ అన్నీ తీసేసి చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఉప్పు పసుపుతో ఈ విధంగా బాయిల్ చేస్తున్నామండి. ఇప్పుడు మనం మునక్కాయ అండ్ టమాటా కర్రీ తయారు చేద్దామండి. చూడండి, చూస్తున్నారు కదండి. ఆయిల్లో పెద్దలిపాయ పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. ఇది కూడా ఏ విధమైనటువంటి ఎక్కువగా మసాలాలు లేకుండా మామూలుగా న్యాచురల్గా తయారు చేయాలనే ప్రయత్నం అండి. కొద్దిగా అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి, ఒక హాఫ్ స్పూన్ అండి. చూస్తున్నారు కదా, మరీ ఎక్కువ లేకుండా అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి. ఒక నిమిషంలో ఇది కూడా ఫ్రై అయిపోయిందండి. ఇక ఇప్పుడు ఇందులో మనం పెద్ద సైజు 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నామండి. ఆ పీసెస్ యాడ్ చేస్తున్నామండి. పెద్దలిపాయ పచ్చిమిర్చి అల్లం చిన్నుపాయల పేస్ట్ ఆయిల్తో ఫ్రై అవుతున్నాయండి. ఫ్రై అయిపోయాక ఈ టమాటా పీసెస్ యాడ్ చేసామండి. మన టమాటా పీసెస్ కొద్దిగా ఈ విధంగా పేస్ట్ లాగా తయారయ్యాయండి. ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అండి, కొద్దిగా పసుపు అండి, తర్వాత హెచ్చు తగ్గులు చూసుకొని మనం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు అండి. ఒక 2 నిమిషాల పాటు ఇలాగే ఈ పేస్ట్ని చక్కగా మగ్గనిద్దామండి. మన టమాటా పేస్ట్ ఈ విధంగా చక్కగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ కోకో పౌడర్ అండి, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, ఒక నిమిషం తర్వాత ఇక మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఈ డ్రమ్ స్టిక్ పీసెస్ అండి, అదేండి మునక్కాయ పీసెస్ని అందులో యాడ్ చేద్దామండి. ఇక మునక్కాయ పీసెస్ని ఇందులో యాడ్ చేసేద్దామండి. చూస్తున్నారు కదా, ఇక దాదాపుగా మన కర్రీ రెడీ అయిపోయిందండి. మన మునక్కాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.